చెప్పండి. అంటే ఆ అమ్మాయి నా మీద కేసు పెట్టింది, సేమ్ ఆ అమ్మాయి ఆ కక్షతో చేశాడని నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, అడగక ముందే లభిస్తే పొందే ఆనందం మాటల్లో చెప్పలేనిది. అదే 10 సార్లు అడిగి అడిగి పొందిన దాంట్లో ఆనందం కాదు కదా, మనసుకి చాలా కష్టంగా ఉంటుంది. అసలు ఈ మాట చెప్పడానికి గల కారణం కొరియోగ్రాఫర్స్ జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ ఇష్యూనే. శ్రీ గాయత్రీదేవి జ్యోతిష్య పీఠం, గాయత్రీదేవి ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష్యులు శ్రీ సాయినాథ సిద్ధాంతి గారు మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలుపగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. మీకు ఎటువంటి సమస్యలున్నా తాంత్రిక మాంత్రిక పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ మరియు పురుష వశీకరణం, ప్రేమ వశీకరణం, భార్యాభర్తల వశీకరణం చేయబడను. తెలుగు చిత్ర పరిశ్రమలో డాన్స్ యూనియన్కి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎంతో మంది డాన్సర్లు, మాస్టర్ల భవిష్యత్తుని నిర్ణయించే అసోసియేషన్లో తాజాగా తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. టాలీవుడ్లో టాప్ కొరియోగ్రాఫర్స్గా కొనసాగుతున్న శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ మధ్య పెద్ద ఎత్తున ఘర్షణ జరిగినట్లు ఫిలిం నగర్ వర్గాల్లో బలంగా వినిపిస్తుంది. శేఖర్, జానీ మాస్టర్లు తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, హిందీ భాషల్లోనూ కొరియోగ్రఫీ చేసే స్థాయికి చేరుకున్నారు. ఇదిలా ఉంటే గతేడాది లైంగిక వేధింపుల కేసుల వివాదంలో చిక్కుకున్న జానీ మాస్టర్ ఇప్పుడిప్పుడే తిరిగి యాక్టివ్ అవుతున్నారు. ఇక తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన పెద్దీలో చికిరీ చికిరీ సాంగ్స్తో మరోసారి నేషనల్ వైడ్గా పాపులర్ అయ్యాడు. అలా మరోవైపు డాన్సర్ అసోసియేషన్లో కూడా తన పట్టుని నిలుపుకునేందుకు జానీ మాస్టర్ పావులు కదుపుతూ డాన్స్ డైరెక్టర్ అసోసియేషన్ ఎన్నికల్లో తన సతీమణి సుమలత అలియాస్ ఆయేషాని పోటీలో నిలబెట్టి అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. ఈ కాల మొత్తం 510 ఓట్లకి గాను 439 ఓట్లు పోలవగా అందులో సుమలతకి 228 ఓట్లు పడగా ఆమెకి ప్రత్యర్థిగా నిలబడిన జోసెఫ్ ప్రకాష్ మాస్టర్కి 199 ఓట్లు లభించాయి. ఇక మరో అభ్యర్థి చంద్రశేఖర్కి 11 ఓట్లు లభించగా దాదాపు 29 ఓట్ల తేడాతో సుమలత విజయం సాధించారు. అయితే సీనియర్ కొరియోగ్రాఫర్స్ అయిన శేఖర్ మాస్టర్, భాను మాస్టర్, రఘు మాస్టర్, పోలంకి విజయ్, జోజో శ్యామ్, చంద్రకిరణ్ లాంటి వారు జోసెఫ్ మాస్టర్కి బహిరంగంగా మద్దతు తెలపడం తెలుగు పరిశ్రమలో చర్చనీయాంశంగా మారి జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్లకి పడడం లేదని, అందుకే శేఖర్ మాస్టర్ సుమలతకి మద్దతు తెలపలేదని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు అప్పట్లో వైరల్ అయ్యాయి. ఈ కాల టీఎఫ్టీ డీడీఏ ప్రెసిడెంట్ సుమలత ప్రమాణం చేసినప్పటి నుండి డాన్స్ అసోసియేషన్ 2 వర్గాలుగా చీలి జానీ మాస్టర్ టీం, శేఖర్ మాస్టర్ టీం అనేలా ఏర్పడింది. అలా ఉన్నట్టుండి శేఖర్ మాస్టర్ టీం బై ఎలక్షన్స్లను నిర్వహించాలని డిమాండ్లు చేస్తూ 10 మందికి పైగా కొరియోగ్రాఫర్లు రాజీనామా చేయడంతో ఈ విషయంపై వివాదం చెలరేగిందని చెప్పొచ్చు. ఇక ఈ విషయంలో జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ వర్గాలు పరస్పర అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో సమావేశం ఉద్రిక్తంగా మారింది. అలా ఎన్నికల నిర్వహణ విధానం, సభ్యత్వానికి సంబంధించిన కొన్ని అంశాలపై కూడా ఇరు వర్గాల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవ్వగా ఈ వివాదానికి నిరసనగా ఆదివారం 2 వర్గాల మధ్య గొడవలు మొదలయ్యాయి. అయితే కేవలం ఇది ఎన్నికలకే పరిమితం కాకుండా సభ్యుల సంక్షేమ కార్యక్రమాలు, అసోసియేషన్ తీసుకుంటున్న అంతర్గత నిర్ణయాలపై కూడా మళ్లింది. సాధారణ సభ్యుల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు అంటూ ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు చేసుకుంటూ యూనియన్ నిధుల దుర్వినియోగం, అంతర్గత కమిటీల నిర్ణయాల్లో పారదర్శకత లోపించిందని ఇరు బృందాల సభ్యులు వాదించుకోగా ఇరు మాస్టర్ల ముఖ్య అనుచరుల మధ్య జరిగిన ఈ తీవ్ర వాగ్వాదంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే అసోసియేషన్ గత కొన్ని రోజులుగా ఈ గొడవలతో వార్తల్లో నిలుస్తూ ఇప్పుడు ఏకంగా రణరంగంగా మారింది. అలా ఆ వివాదం మరింత ముదిరి డాన్సర్ ఉపాధిపై దెబ్బపడే ప్రమాదం ఉందని సాధారణ సభ్యులు ఆందోళన చెందుతూ సినీ పరిశ్రమలో 2 పెద్ద మాస్టర్ల మధ్య ఇలాంటి విభేదాలు రావడం డాన్స్ యూనియన్ ప్రతిష్టతని మసకబారిస్తుందని, అందుకే టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన పెద్దలు, యూనియన్ సీనియర్ నిర్వాహకులు వెంటనే ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని, ఈ వివాదాన్ని పూర్తిగా సద్దుమణిగేలా చేసి అసోసియేషన్లో మళ్ళీ ప్రశాంత వాతావరణం తీసుకురావాలని కోరగా ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చలైంది. అలా ఈ గొడవ ముదిరి మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గరికి వెళ్లడంతో సోమవారం తన షూటింగ్ సెట్కి జానీ మాస్టర్ని, శేఖర్ మాస్టర్ని పిలిచి వారు చేసిన తప్పుల గురించి చెప్పడంతో సోమవారం సాయంత్రమే జానీ మాస్టర్, అతని భార్య ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ, ఇక్కడ ఎవరికి ఎవరు శత్రువులు కారని, మా యూనియన్ డాన్సర్స్ కోసం మేము ముందుండి నిలబడి పనిచేస్తామని, శేఖర్ మాస్టర్ ఈరోజు మధ్యాహ్నం చిరంజీవి గారిని కలిసి మాట్లాడారని, అసోసియేషన్కి సంబంధించి చిరంజీవి గారు సలహాలు కూడా ఇచ్చారని, కలిసి భోజనం చేశామని చెబుతూ
అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలని మీడియాలో చూపిస్తూ మేమిద్దరం అన్యోన్యంగా ఉంటాం, మాకు చిరంజీవి గారి మద్దతు ఎప్పుడూ ఉంటుందని, ఆయనే కాదు ఇండస్ట్రీలో ఉన్న హీరోలు టెక్నీషియన్లు మా ప్రతిభని ప్రోత్సహిస్తూ ఛాన్సులు ఇస్తున్నారని, ఈ సందర్భంగా చిరంజీవి గారికి ధన్యవాదాలు అని చెబుతూ సినీ పరిశ్రమలో డాన్స్ మాస్టర్లకి డాన్సర్లకి మంచి గుర్తింపు ఉందంటే అందుకు కారణం చిరంజీవి గారేనని, ఇది యూనియన్లో జరుగుతున్న చిన్న సమస్యని, అంతేకాని డాన్స్ మాస్టర్ల మధ్య ఎలాంటి యుద్ధాలు లేవని, చిన్న చిన్న విషయాల్లో అభిప్రాయాలు మాత్రమే ఉన్నాయని, ఇలాంటివి ప్రతి ఇంట్లోనూ ఉంటాయని చెప్పగా వెంటనే డాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జానీ మాస్టర్ వైఫ్ సుమలత ఈ విషయంపై మాట్లాడుతూ అసోసియేషన్లో గత కొన్ని సంవత్సరాలుగా తప్పులు జరుగుతూనే ఉన్నాయని, ఒక ప్రెసిడెంట్గా బాధ్యత తీసుకొని అసోసియేషన్ని ముందుకు నడిపించడం మామూలు విషయం కాదని, ఏది జరిగినా ప్రెసిడెంట్ని తప్పు పడుతున్నారని, అలా మాట రాకూడదని నేను ప్రతిదాన్ని ప్రశ్నిస్తాను. ముఖ్యంగా కొందరు డాన్సర్ల దగ్గర డబ్బు దోచుకున్నారు, నిర్మాతల దగ్గర ఒక అమౌంట్ తీసుకొని అసోసియేషన్కి తక్కువ ఇస్తున్నారు, ప్రశ్నించిన మాపై దుష్ప్రచారం చేస్తున్నారు. ఇలా చేసిన వారిని సస్పెండ్ చేశాం. ఆ తర్వాత వాళ్ళు రాజీనామా చేశారు. ఇది చాలామందికి నచ్చడం లేదు. గత పాలనలో నిధుల్లో అవకతవకలు జరిగాయి. ఎన్నికల్లో మేము గెలిచిన దగ్గర నుండి ఎన్ని మంచి పనులు చేసినా ప్రతి దానిలోనూ వేలెత్తి చూపుతున్నారు. అందుకే ఈ సమస్యలు వస్తున్నాయని చెబుతూనే అసోసియేషన్లో గత ఎన్నికల్లో ముక్కు రాజన్ టీం అంటే శేఖర్ మాస్టర్ గ్రూప్ అసోసియేషన్లో ఉన్న వ్యక్తులు డబ్బంతా తినేశారని చెప్పి ఈ ఇష్యూకి మరింత ఆద్యం పోసింది. ఇక ఈ ఇష్యూస్ అన్నీ చూశాక జానీ మాస్టర్ని ఇండస్ట్రీలో ఎదగకుండా తొక్కేయాలని చాలామంది సన్నాహాలు చేస్తూ ఒక ఫీమేల్ డాన్సర్ అతనిపై లైంగిక ఆరోపణలు చేస్తూ జైలుకి పంపించడంతో ఇక పైన జానీ మాస్టర్కి సినిమాల్లో ఛాన్సులు రావనుకున్నారు. అందుకు తోడు తనకి అనౌన్స్ చేసిన నేషనల్ అవార్డ్ని డాన్సర్స్ అసోసియేషన్ లెటర్స్ రాసి క్యాన్సిల్ చేయడంతో జానీ మాస్టర్ ఇక పైన కోలుకోలేడనుకున్నారు. కానీ అసలు నిజం డాన్స్ అసోసియేషన్ మెంబర్స్ అందరికీ తెలియడంతో అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో జానీ పోటీ చేయాలని కొంతమంది అతనికి సపోర్ట్ చేశారు. కానీ అతనిపై పోక్సో కేసు నమోదవడంతో తను ఎన్నికల్లో పోటీ చేయకూడదని ముక్కు రాజు అతని టీం ఖరాఖండిగా చెప్పగా జానీ మాస్టర్కి వేరే దారి లేక తన భార్యని ఎన్నికల్లో నిలబెట్టాడు. ఇక అలా సుమలత ఎప్పుడైతే ఎలక్షన్స్లో విన్ అయిందో అప్పటి నుండి అసోసియేషన్లో జరిగిన అవకతవకల్ని తవ్వి తీయడం మొదలెట్టింది. దీంతో డాన్సర్ కార్డులను ఇప్పిస్తామని కొంతమంది దగ్గర లక్షల డబ్బులు తీసుకొని ఇప్పించకపోవడం, ఒక కొరియోగ్రాఫర్ తనకి సినిమాల్లో వచ్చే 18% అమౌంట్ని అసోసియేషన్కి కట్టాల్సి ఉండగా దీంతో కొంతమంది కొరియోగ్రాఫర్స్ ఒక మూవీకి 20 లక్షలు తీసుకుంటే ప్రొడ్యూసర్ దగ్గర నుండి 2 లక్షలే తీసుకున్నామని అసోసియేషన్కి తక్కువ పేమెంట్ ఇవ్వడం, ఆల్రెడీ అసోసియేషన్లో ఉన్న డబ్బంతా గత ప్రెసిడెంట్ వాడుకోవడం సాక్ష్యాలని చూపిస్తూ సుమలత ఆదివారం మీటింగ్లో చెప్పగా ఉన్నట్టుండి ముక్కు రాజశేఖర్ మాస్టర్ మరియు అతని గ్రూప్ రెచ్చిపోయి మళ్ళీ రీఎలక్షన్ చేయాలని జానీ మాస్టర్ అతని భార్యపై గొడవ చేయగా ఈ వీడియో వైరల్ అయి చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళగా సినీ పెద్దగా జానీ మాస్టర్ శేఖర్ మాస్టర్ని కాంప్రమైజ్ చేయడంతో ఈ ఇష్యూకి టెంపరవరీగా ఫుల్ స్టాప్ పడినట్లు తెలుస్తుంది. అసలు ఈ ఇష్యూలో తప్పెవరదని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, కొన్నిసార్లు కొందరిని నమ్మి మరో అవకాశం ఇవ్వడం అనేది ఒక తూటా తగల్లేదని మరో తూటాకి బలి అవ్వడానికి సిద్ధపడడం లాంటిది. ఇది ఫోక్స్ శేఖర్ మాస్టర్ జానీ మాస్టర్ గొడవలో కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.